దేవుని చిత్తమును జరిగించిన వాడు నిరంతరం దేవుని సన్నిధిలో నిలిచి ఉంటాడు. నువ్వు దేవుని చిత్తం జరిగించడానికి పుట్టావు. దేవుని చిత్తం నెరవేర్చడానికి దేవుడు మనల్ని బతికించాడు, కాపాడాడు. లేకపోతే ఆ రోజే నీవు మట్టిలో మన్నైపోయేటువంటి వ్యక్తులం. మనం ఎన్ని తన్నులు తిన్నా, దెబ్బలు తిన్నా, ఎంత నష్టమైనా కష్టమైనా మనం చేయవలసిన పని ఏంటంటే దేవుని చిత్తాన్ని జరిగించాలి. దేవుని చిత్తం జరగడం కొరకు మనం ఎన్ని తన్నులు తిన్నా, ఎన్ని తిట్లు తిన్నా, ఎన్ని నిందలు పడ్డా, ఎన్ని అవమానాలు భరించినా దేవుని చిత్తం జరిగించడానికి నిలబడు. దేవుడు నీ పక్షానికి వస్తాడు, నీకు సహాయపడతాడు. నువ్వంటే ఆయనకి ఇష్టమవుతావు. ఆ పాపతుల స్త్రీ ఎంత ప్రేమించిందో చెప్పడానికి వీళ్ళంత ప్రేమ. అందుకనే తన విస్తారమైన పాపాలను దేవుడు, దేవుణ్ణి ప్రేమించండి, మీ లోపములన్నీ సవరించబడతాయి, మీ లోపములన్నీ దేవుడు క్షమించేస్తాడు. విస్తారముగా ప్రేమించినవు గనక నీ విస్తారమైన పాపము క్షమించబడి ఉన్నవని యేసుక్రీస్తు వారు ఆమెతో చెప్పాడు.